బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతుంది. గులాబీ పార్టీని మరికొంతమంది ముఖ్య నేతలు వీడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు చక్రం తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో మొదటి దఫా చర్చలు కూడా పూర్తి చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి భేటీ అయ్యారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్లో చేరుతున్నట్లు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రకటించారు. అటు భువనగిరి పార్లమెంటు సీటు హామీతో కాంగ్రెస్లో చేరడానికి మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇటు సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ హామీతో నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్లోకి చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ కూడా కాంగ్రెస్లో చేరడానికి తన ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గులాబీ పార్టీని మరికొంతమంది ముఖ్య నేతలు వీడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు చక్రం తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో మొదటి దఫా చర్చలు కూడా పూర్తి చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి భేటీ అయ్యారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్లో చేరుతున్నట్లు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రకటించారు. అటు భువనగిరి పార్లమెంటు సీటు హామీతో కాంగ్రెస్లో చేరడానికి మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇటు సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ హామీతో నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్లోకి చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ కూడా కాంగ్రెస్లో చేరడానికి తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు బీఆర్ఎస్కు వరుసగా షాకుల మీద షాకులు తగిలినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆనంద్. పార్లమెంటు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయని చెప్పొచ్చు. అదనంగా ఇప్పటికే ముఖ్య నేతలు ఆ బీఆర్ఎస్ ని వీడడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూడడంతో పాటు ఇటు బీఆర్ఎస్ లో అసంతృప్తులు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ మనుగడ కష్టమని భావించిన ముఖ్య నేతలు కూడా ఇటు ఏదైతే కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కూడా ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించిన ఏదైతే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కూడా నల్గొండ పార్లమెంట్ టికెట్ ఆశించినప్పటికీ కూడా ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఇప్పటికే భేటీ అయ్యి మొదటి దఫా చర్చలు కూడా పూర్తి చేసిన నేపథ్యం. మరొక వైపు ఇటు భువనగిరి పార్లమెంట్ ఇప్పటికైతే భువనగిరిలో 2 సార్లు బీఆర్ఎస్ హాయంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏదైతే ఫైళ్ల శేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే భువనగిరి పార్లమెంటు అంటే కాంగ్రెస్ కూడా భావిస్తుంది ఖచ్చితంగా తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా భావిస్తున్న నేపథ్యంలో ఇటు భువనగిరిలో కూడా ఖచ్చితంగా అంటే గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ భువనగిరి కూడా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు గెలిచిన నేపథ్యంలో మళ్ళీ ఖచ్చితంగా కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే బలమైన వ్యక్తిగా ఏదైతే ఫైళ్ల శేఖర్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే గెలుపొందిన అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లకు చేర్చుకొని భువనగిరి పార్లమెంట్ ఇవ్వాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు చర్చలు కూడా దాదాపుగా పూర్తయినట్టు తెలుస్తుంది. మరొక వైపు ఇటు ఏదైతే ఇప్పటికే మల్కాజిగిరి నుండి 2019లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా గెలుపొందిన నేపథ్యంలో ఇటు ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సికింద్రాబాద్ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాలను ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే బలమైన వ్యక్తిని మల్కాజ్గిరిలో కానీ సికింద్రాబాద్ లో కూడా దింపి ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో ఇటు నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కి సంబంధించిన మర్రి జనార్దన్ రెడ్డిని తీసుకొచ్చి ఖచ్చితంగా పార్టీలో చేర్చుకొని ఇక్కడ మల్కాజ్గిరి కానీ సికింద్రాబాద్ లో కానీ పోటీ చేయించే కూడా భావిస్తున్న నేపథ్యంలో దాదాపుగా చర్చలు కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. మరొక వైపు ఏదైతే మాజీ మంత్రి టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా హోం మంత్రిగా పనిచేసినటువంటి దేవేందర్ గౌడ్
కుమారుడు వీరేంద్ర గౌడ్ ప్రస్తుతం ఏదైతే బీజేపీలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వీరేంద్ర గౌడ్ కూడా ఏదైతే కాంగ్రెస్ లో చేరడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే తెలంగాణ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలోనే సిరిపూర్ లో కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఏదైతే కోనప్ప కూడా పిఎస్పీ పొత్తుని వ్యతిరేకిస్తూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంతో పాటు కాంగ్రెస్ లో చేస్తున్నారని కూడా చెప్పారు. అంటే మొత్తంగా పార్లమెంటు ఎన్నికల ముందు ఏదైతే నోటిఫికేషన్ కంటే ముందే పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి మంత్రులు కూడా రాష్ట్ర మీటింగ్లతో పాటు పావులు కలుగుతున్నట్టు కూడా చెప్పొచ్చు. ఆనంద్, శ్రీనివాస్, మరి నిన్నటి మనం చూస్తే ఆరూరి రమేష్, మరి ఈరోజేమో ఇక్కడ చాలా మంది అయితే మనకు కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ని చేరడానికి. సో మరి బీఆర్ఎస్ దీనికి సంబంధించి అంటే బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటువంటి మాట అయితే వినిపిస్తా ఉన్నారు. ఇది వాస్తవమేంటారా? ఏదైతే గతంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా ఉండడంతో పాటు ఏదైతే 10 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ను వ్యతిరేకిస్తూ కేసీఆర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద మొత్తం ప్రచారం చేయడంతో పాటు దాదాపుగా బీఎస్పీ టీఆర్ఎస్ గా పనిచేసిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ చతికిల పడిపోయింది. ఒక్క సీటు కూడా ఏదైతే అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సిరిపూర్ నుండి గెలవని పరిస్థితి. ఈ నేపథ్యంలో మరీ ఒకసారి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ తోటి బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని ఇప్పటికీ చర్చలు జరిగిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇటు టీఆర్ఎస్ ముఖ్య నేతలు అదేవిధంగా నాయకులు కూడా వ్యతిరేకించడం. మరొక వైపు అయితే పార్టీ ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఇప్పటికే కేంద్ర అంటే సెంట్రల్ జాతీయ స్థాయిలో కూడా ఇటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణలో జాతీయ పార్టీలకే మనుగడ, ప్రాంతీయ పార్టీలకు లేదని కూడా ఇప్పటికే మాట్లాడుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నటువంటి బీఆర్ఎస్ కు ఖచ్చితంగా మనుగడ సాధ్యము కాదు అని భావించిన ముఖ్య నేతలు కూడా రాజకీయ భవిష్యత్తు కోసం కూడా ఇతర పార్టీల కోసం చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏదైతే భవిష్యత్తు ఉంటుంది, అవకాశాలు ఉంటాయి, రాజకీయ అవకాశాలు ఉంటాయని కూడా భావించిన ముఖ్య నేతలు కాంగ్రెస్ వైపు కూడా చూస్తున్నారు. మరొక వైపు ఇటు బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చిన నేతలు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, బీజేపీ వైపు కూడా చూస్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీని వీడడానికి ముఖ్య నేతలు ఏదైతే పార్టీలు ఇతర పార్టీలు చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ నుండి మరిన్ని చేరికలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటాయని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు మనుగడ సాధ్యమని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.